శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ద్రౌపది సత్యభామ చాలా చక్కగా మాట్లాడుకున్నారు. ఒకళ్ళ మనసులో విషయాలు ఒకళ్ళ మనసులో ఉన్నటువంటివి తెలియజేసుకున్నారు పరస్పరము. ఆ కృష్ణుడు కూడా వీళ్ళందరినీ చూడడానికి వచ్చినటువంటి వాడై ఆ మార్కండేయ మహర్షి చెప్పినటువంటి అనేకములైనటువంటి ధార్మికములైనటువంటి విషయాల్ని ఆ ధర్మరాజు తరచి అడుగుతుంటే మార్కండేయ మహర్షి చెబుతుంటే వాళ్ళతో పాటుగా తాను కూడా చక్కగా విన్నాడు. ఆ విషయాలన్నీ ప్రస్తావన చేస్తూ కాసేపు ఆ పాండవులతో ఆనందంగా గడిపినటువంటి వాడై మళ్ళీ తిరిగి వెళ్ళడానికి సమాయుక్తుడై ఆయన రథం దగ్గరికి వచ్చి సత్యభామను పిలిచాడు. ఆ సత్యభామ కూడా ద్రౌపది దగ్గర నుంచి వస్తూ, అమ్మా నువ్వు బాధపడకు, త్వరలోనే మళ్ళీ భూమిని అంతటిని కూడా పరిపాలించి చక్కగా నీ భర్తలు రాజ్య పరిపాలన చేస్తుంటే హాయిగా ఆనందంగా ఉండడం అనేటువంటిది తొందరలోనే జరుగుతుంది. అందువల్ల నువ్వు ఏ విధమైనటువంటి ఉద్విగ్నత చెందకు అని ఆమెకి ధైర్యం చెప్పి అప్పుడు ఆ వాసుదేవుడితోటి కలిసి ఆమె తిరిగి ప్రయాణమయ్యింది. అయిన తర్వాత ఈ వృత్తాంతాలన్నీ కూడా ఆ వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. అలా చెబుతుంటే జనమేజయ మహారాజు అడుగుతున్నాడు, ఇప్పుడు ఏవం వనే వర్తమాన నరాగ్ర్యా శీతోష్ణవాతాతపకర్షితాంగా సరస్తదా సాధ్య వనంచ పుణ్యం తతఃపరం కిమకుర్వంత పార్థాః. ఓ మహర్షి, నువ్వు చెబుతుంటే చాలా బాగున్నాయ్యా, ఈ వృత్తాంతాలన్నీ వింటుంటే నిజంగా ఆ సమయంలో నేను ఉండి చూస్తున్నట్టుగా అనుభూతి చెందుతున్నాను. అయితే ఈ రీతిగా వాళ్ళందరూ ఆ అరణ్యంలో సంచరిస్తున్నారన్నావు కదా, పాపం మహారాజులు ఎంతో భోగవంతమైనటువంటి జీవితాన్ని గడపవలసినటువంటి వాళ్ళు చలి వేడి గాలి ఎండలకు కృషించినటువంటి ఆ నరోత్తములైనటువంటి పాండవులు ఆ ద్వైతవనంలో నా పవిత్రమైనటువంటి సరస్సుకి దగ్గరికి చేరి అసలు ఏం చేశారయ్యా, ఆ విషయాలన్నీ కూడా చెప్పవలసిందే అని ఆ వైశంపాయనుడి జనమేజయుడు ప్రార్థిస్తే అప్పుడు వైశంపాయనుడు చెబుతున్నాడు, సరస్తదా సాధ్యతు పాండుపుత్రా జనం సముసృజ్య విధాయ వేషం వనాని రమ్యాన్యథ పర్వతాంశ నదీ ప్రదేశాంశ తదా విచేరు. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళారయ్యా పాండుపుత్రులందరూ కూడా. జనాలందరినీ వీడి కుటీరం ఒకటి చక్కగా నిర్మించుకుని అక్కడ రమ్యమైనటువంటి వనాలలో పర్వతాల్లో నదీ ప్రవేశాల్లో సంచరిస్తూ హాయిగా గడిపారు. తథావనే తాన్ వసత ప్రవీణాన్ స్వాధ్యాయవంతశ్చ తపోధనశ్చ అభ్యాయయుర్వేదవిద పురాణా తాన్ పూజయామాసురధో నరాగ్ర్యాః. ఈ రీతిగా హాయిగా వనంలో స్వేచ్ఛగా చరిస్తున్నారు ఆ పాండవులు. అటువంటి ఆ వీరుల దగ్గరికి స్వాధ్యాయ తత్పరులైనటువంటి తపోధనులైనటువంటి వేదవేత్తలైనటువంటి అనేక మంది మహర్షులు వచ్చారు. వెంటనే వీళ్ళు లేచి ఆ మహర్షులందరినీ కూడా అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి చక్కగా పూజ చేసి ఆసనాలు ఇచ్చి కూర్చోబెట్టారు. తత కథాచిత్ కుశల కథాసు విప్రోభ్యగచ్చద్భువి కౌరవేయాన్ సతై సమేత్యాథ యదృచ్ఛయేవా వైచిత్ర వీర్యం నృపమభ్యగచ్చత్. అల్లా కథాప్రసంగాల సమయంలో ఆ వచ్చినటువంటి వాళ్ళలో ఒక విప్రుడు, ఒక నేర్పు కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు పాండవుల దగ్గరికి వచ్చాడు. వాళ్ళతో కలిసి సంచరిస్తూ అతడు ఆ బ్రాహ్మడు వీళ్ళతో సరదాగా కొంతకాలం కలిపి తిరుగుతున్నటువంటి వాడే ఓసారి అనుకోకుండా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. అతడు అధోపవిష్ట ప్రతిసత్కృతశ్చ వృద్ధేన రాజ్ఞా కురు సత్తమేన ప్రచోదిత సంకథయం బభూవా ధర్మానిలేంద్ర ప్రభవాన్ యమౌచ. వెంటనే ఆ కురువంశ శ్రేష్ఠుడైనటువంటి వృద్ధుడైన ధృతరాష్ట్రుడు అతన్ని వెంటనే సాదరంగా ఆహ్వానించాడు. అతడికి సత్కారం చేశాడు. చేసినటువంటి వాడయ్యి అతన్ని చక్కగా కూర్చోబెట్టి ఆ ధృతరాష్ట్రుడు ఏం చేశాడంటే ఆ పంచపాండవుల గురించి అడిగాడు. ఎలా ఉన్నారయ్యా వాళ్ళందరూను, ఏమిటి వాళ్ళ విశేషాలు ఏంటి, అక్కడి నుంచి వచ్చావు కదా నువ్వు అని అడిగితే అప్పుడు ఆ ధృతరాష్ట్రుడి యొక్క ప్రేరణ చేత ఆ పాండవుల గురించి ఆ విప్రుడు ఈ విధంగా చెప్పసాగాడు. కృశాంశ వాతాతపకర్షితాంగాన్
దుఃఖస్య చోగ్రస్య ముఖే ప్రపన్నాన్ తాంచాప్యనాథామివ వీరనాథాం కృష్ణాం పరిక్లేశగుణేన యుక్తాం. వాళ్ళు చెప్తున్నాడు ఆయన, ఆ బ్రాహ్మణుడు గాలికి ఎండకు కృషించి తీవ్రమైనటువంటి దుఃఖాన్ని ముఖంలో నింపుకున్నటువంటి ఆ పాండవుల గురించి, అలాగే వీరపత్ని కూడా అనాథలాగా అనేకములైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నటువంటి ద్రౌపదీమాత గురించి కూడా అతను చెప్పాడు. తత కథాస్తస్య నిశమ్య రాజా వైచిత్రవీర్య కృపయాభితప్తః వనే తథా పార్థివపుత్ర పౌత్రాన్ శ్రుత్వా తథా దుఃఖ నదీం ప్రపన్నాన్ ప్రోవాచ దైన్యాభిహతాంతరాత్మా నిశ్వాసవాతోపహతస్తదానీం వాచం కథంచ స్థిరతాముపేత్య తత్సర్వమాత్మ ప్రభవం విచించ. అప్పుడు ఆ పాండవుల వృత్తాంతాన్ని అంతటినీ కూడా విన్నాడు ధృతరాష్ట్రుడు. అయ్యో, వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసుకున్నటువంటి వాడై, అప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నారో తెలుసుకున్నటువంటి వాడై జాలితోటి పాపము బాధపడినటువంటి వాడై, అయితే తన యొక్క తమ్ముడు కొడుకులే వాళ్ళు, అటువంటి వాళ్ళయ్యి ఈ అరణ్యంలోనూ పాపం దుఃఖ నదిలో మునిగిపోయినటువంటి పాండవులు గూర్చి విన్నటువంటి ధృతరాష్ట్రుడి మనస్సు కూడా ఒక్కసారి కరుణతో నిండిపోయింట. దీర్ఘమైనటువంటి నిశ్వాసాలు విడుస్తూ కాసేపటికి కుదిరి పడ్డవాడై అదంతా తన వల్లే జరిగింది అని తెలుసుకున్నటువంటి వాడై ఒక్కసారి ఆ భావన మళ్ళీ గుర్తుకు రాగా బాధతోటి ఈ విధంగానట. కథన్ను సత్య శుచిరార్య వృత్తో జ్యేష్ఠసుతానాం మమ ధర్మరాజ అజాతశత్రు పృథివీతలే స్మ శేతే పురారాం కనకూటసాయి. ఆ ధర్మరాజు చాలా సత్యవాదయ్యా, పవిత్రమైనటువంటి మనిషి. అంతేకాకుండా ధర్మానికి ఎప్పుడు తప్పడైనా ధర్మాన్ని అనుసరిస్తాడు. మంచి చిన్నవాడైనప్పటికీ కూడా పెద్దరికంగా ప్రవర్తించేటువంటి వాడు. నా కొడుకులందరిలోకి కూడా పెద్దవాడు. అసలు శత్రువులు అనేటువంటి వాళ్ళు లేనటువంటి అజాతశత్రుడు. చక్కటి పర్యంకముల మీద హాయిగా శయనించవలసినటువంటి అతడు ఇప్పుడు ఆ నేల మీద ఎలా పడుకుంటున్నాడయ్యా. ప్రబోధ్యతే మాఘధసూతపూగై నిత్యం సోద్భిస్వయం ఇంద్రకల్ప పతత్రి సంఘై సజగన్యరాత్రే ప్రబోధ్యతే నూనమిడాతలస్థ. అతను ఎటువంటి వాడంటే ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. నిత్యము కూడా అనేక మంది వందిమాగధులు వచ్చి రోజు ఉదయాన్నే వచ్చి స్తుతిపాఠకాలతోటి మేలు కొలిపితే నిద్ర లేచేటువంటి వాడు. మహారాజుని నిద్ర లేవాలి అంటే కనుక మేలుకొలుపు ఉండాలి. అందుకని వందిమాగధులు ప్రత్యేకంగా వచ్చి జయ జయధ్వానాలు చేస్తే కానీ ఆ మహారాజు శయనం నుంచి లేవడు. అలాంటి స్తోత్ర పాఠాలతో లేచేటువంటి వాడు ఇప్పుడు నేల మీద పడుక్కుని పాపము వేకువ జామనే కూచేటువంటి పక్షి కోతలతోటి ఆయన నిద్రలేస్తున్నాడు కదా. కథన్ను వాతాతపకర్షితాంగ భృకోదర కోప పరిప్రతాంగ శేతే పృథివ్యామతధోచితాంగ కృష్ణా సమక్షం వసుధాతలస్థ. ఇంకా భీమసేనుడున్నాడు, అతను పాపము మహాపరాక్రమవంతుడు. అటువంటి వాడు ఆ గాలి ఎండలతోటి ఎలాగా ఉంటున్నాడయ్యా కృషించి. శరీరాంగాలన్నింటిలోనూ కూడా కోపం ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అటువంటి వాడు ఆ ద్రౌపది సమక్షంలో నేల మీద ఎలా శయనిస్తున్నాడు. ఆ శరీరం అసలు కష్టాలకి తగింది కాదయ్యా. తథార్జున సుకుమారో మనస్వీ వసే స్థితో ధర్మసుతస్య రాజ్ఞః విదూయమానైరివ సర్వగాత్రై ధ్రువం నసేతే వసతిరమర్షాత్. అలాగే అర్జునుడు అంటే అభిమానధనుడు, ఆయన సుకుమారమైనటువంటి వర్తన కలిగినటువంటి వాడు, సుకుమారుడు. ఎప్పుడు ధర్మజుని యొక్క మాటకి ఎదురు చెప్పి అరగడు. అతను అదుపులో ఉండేటువంటి వాడు. శరీరం అంతా కూడా పాపం బాధ నిండి ఉంటుంది ఇటువంటి అమర్షతోటి. అటువంటి అర్జునుడికి ఈ కుటీరంలో నిద్ర ఎలా పడుతోందయ్యా. యమౌచ కృష్ణాంచ యుధిష్ఠిరంచ భీమంచ దృష్ట్వా సుఖ విప్రయుక్తం వినిశ్వసన్ సర్పయివోగ్రతే జాధ్రువం నశేతే వసతిరమర్షాత్. అలాగే అర్జునుడు మంచి ఉగ్రమైన తేజస్సు కలిగినటువంటి వాడు. సుఖానికి దూరమైనటువంటి నకుల సహదేవుల్ని, వాళ్ళు చాలా సుకుమారులు, గొప్ప అందగాళ్ళు.
అటువంటి నకుల సహదేవుల్ని చూస్తూ, ద్రౌపదిని చూస్తూ, ధర్మరాజును చూస్తూ, భీముని చూస్తూ ఆ అర్జునుడు పాములాగా బుసలు కొడుతూ అసహనంతో నిద్రకి దూరమే ఉంటాడు అనుకుంటున్నాను నేను. తథాయమౌ చాప్యసుఖౌ సుఖార్హౌ సమృద్ధ రూపావమరౌ దివీవా ప్రజాగరస్థౌ ధ్రువమప్రశాంతౌ ధర్మేణ సత్యేన చ వార్యమాణౌ. అలాగే ఆ నకుల సహదేవులు కూడా సుఖాలను అనుభవించవలసినటువంటి వాళ్ళు అశ్వినీ దేవతల వంటి చక్కటి రూపాలు కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళకు కూడా అశాంతితో నిద్ర పట్టట్లేదనే భావిస్తున్నాను నేను. ధర్మ సత్యాలే వాళ్ళని నిరోధిస్తున్నాయ్యా. సమీరణే నాథ సమోబలేన సమీరణస్యైవ సుతో బలీయాన్ సధర్మ పాసేన సితోగ్రజేన ధ్రువం వినిస్వస్య సహత్యమర్షం. అలాగే ఆ వాయుసుతుడైనటువంటి భీముడు ఉన్నాడంటే మహాబలవంతుడు, బలంలో అతడు వాయువుతో సమానమైనటువంటి వాడు. కానీ అన్న మాట జవదాటనటువంటి వాడు. అందువలన అన్న కారణంగా ధర్మపాశం చేత కట్టబడినటువంటి వాడు. అందుకని అతను తన బలాన్ని ప్రదర్శించే అవకాశం లేకుండా పోయింది. దాంతో నిట్టూర్పులు విడుస్తూ క్రోధాగ్నిని భరిస్తూ ఉంటాడనుకుంటున్నాను. సచాపి భూమౌ పరివర్తమానో వధం సుతానాం మమ కాంక్షమాణ సత్యేన ధర్మేణ చ వార్యమాణ కాలం ప్రతీక్షత్యధికో రణేన్యై. అలాగే ఆ భీముడు కూడా నా కుమారుని చంపాలని కోరుతూ ఆ నిద్ర లేకుండా శయ్య మీద అటు ఇటు పొల్లుతూ ఉంటాడు. సత్యం ధర్మం అతన్ని ఆపుతున్నాయి. యుద్ధభూమిలో అందరినీ మించినటువంటి బలం కలిగినటువంటి వాడు, కానీ కాలం కోసం ఎదురు చూస్తున్నాడు. అజాత శత్రువుతు జితే నికృత్య దుశ్శాసనో యత్పరుషాణ్యవోచత్ తాని ప్రవిష్టాని వృకోదరాంగం దహంతి కక్షాగ్నిరివేంధనాని. ఆ ధర్మరాజు జోదంలో వంచనతో ఓడిపోయినప్పుడు దుశ్శాసనుడు పలికినటువంటి పరుష వాక్యాలు విన్నటువంటి వృకోదరుడు మంచి కోపంతో మండిపోతూ శరీరంలో అగ్ని ప్రవేశిస్తే ఎలా ఉంటుందో, ఆ అగ్ని ఇంధనాన్ని తగలబెట్టేటప్పుడు ఎలా అయితే ఆ దహించి వేస్తూ ఉంటుందో అలాగా ఆయన శరీరాన్ని ఆ క్రోధాగ్ని దహించి వేసి ఉంటుంది. న పావకం ఝాస్యతి ధర్మపుత్ర ధనంజయశ్చాప్యనువర్ష్యతే తం అరణ్యవాసేన వివర్ధతే తు భీమస్య కోపో అగ్నిర్వానిలేనా. అయితే ఆ ధర్మరాజు మేము చేసినటువంటి పాపాలను ఏమీ పట్టించుకోడు. పాపం అర్జునుడు కూడా ఆయన్ని అనుసరిస్తాడు. కానీ అరణ్యవాసంతో భీముడి కోపం మాత్రం తగ్గదు. అది ఎలా ఉంటుందంటే గాలి సోకినటువంటి అగ్నిలా పెరుగుతూనే ఉంటుంది. సతేన కోపేన విదహ్యమాన కరం కరేణాభినిపీడ్య వీర వినిశ్వసిచ్చుష్ణమతీవ ఘోరం దహన్నివేమాన్ మమ పుత్ర పౌత్రాన్. అల్లా కోపంతో మండిపోయేటువంటి ఆ భీమసేనుడు చేతులు ఊరికే ఉండవు అతనివి. అతను ఎలాగుంటాడంటే నా కొడుకులను మనవలను కూడా దహిస్తున్నట్టుగా భీకరంగా వేడి నిట్టూర్పులు విడుస్తూ ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. గాంధీవ ధన్వాచ వృకోదరశ్చ సంరంభిణావంతక కాలకల్పౌ నశేషయేతాం యుధిశత్రుసేనాం శరాంకిరంతా వశని ప్రకాశాన్. ఆ అర్జునుడు భీముడు, భీమార్జునులు ఇద్దరుంటే చాలు, ఇంకెవ్వరు ఉండవలసిన అవసరం లేదు. ఆ భీమార్జునులు ఇద్దరు క్రోధావిష్టులైతే యమునితో మృత్యువుతో సమానమైనటువంటి వాళ్ళు. పిడుగుల వంటి బాణాలను వెదజల్లుతో రణరంగంలో శత్రుసేనని అసలు మిగల్చరు ఎవరిని కూడా. దుర్యోధన శకుని సోతపుత్రో దుస్సాహసనశ్చాపి సుమందచేతా మధు ప్రపశ్యంతి నతు ప్రపాతం యజ్జూతమాలం వ్యహరంతి రాజ్యం. ఈ దుర్యోధనుడు, శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ మూర్ఖులు. జోదాన్ని ఆశ్రయించి రాజ్యాన్ని అపహరించారు వీళ్ళు. తేనె మీదనే దృష్టి పెట్టారు కానీ లోయలో పడతామనేటువంటి జ్ఞానం వాళ్ళకి లేదు. శుభాశుభం కర్మ నరోహి కృత్వా ప్రతీక్షతే తస్య ఫలం స్మకర్త సతేన ముహ్యత్యవశ ఫలేన మోక్ష కథం స్యాత్ పురుషస్య తస్మాత్. ఎవడైనా మానవుడు తన కర్తృత్వంలో శుభాశుభ కర్మల్ని చేసి ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ ఫలంతో వ్యామోహితుడవుతూ ఉంటాడు. ఆ వ్యామోహం నుండి ఎలా బయటపడగలడు? క్షేత్రే సుకృష్టే హ్యుపితే చ బీజే దేవే చ వర్షతృతుకాలయుక్తం న స్యాత్ ఫలం తస్య కుత ప్రసిద్ధి అన్యత్ర దైవాదితి చింతయామి.
పొలాన్ని మనం చక్కగా దున్నుకుంటాం, చక్కగా గింజలు నాటుతాం, ఋతుకాలంలో వర్షం కురిసింది, అయినప్పటికీ ఫలించలేదంటే మన ప్రారంధం అది. అంతకంటే మరో కారణం లేదు. ఎందుకంటే కాలంలో దున్నేము, దాంట్లో ఏమోను బీజాలు వేసాము, గింజలు నాటాము, సరైనటువంటి కాలంలో వర్షం కూడా కురిసింది, కానీ కూడా పంట రాలేదు. దానికి కారణం ఏంటంటే ప్రారంధమే. అక్కడ మరో కారణమేమి ఉండేటువంటి అవకాశం లేదు. అలాగే కృతం మతాక్షేణ యథాన సాధు సాధు ప్రవృత్తేన చ పాండవేన మయా చ దుష్పుత్ర వశానుగేన తథా కురుణామయమంతకాల. అలాగే జ్యోతప్రియుడైనటువంటి శకుని సరిగ్గా ప్రవర్తించలేదు, సాధు స్వభావంతో ధర్మరాజు కూడా సరిగ్గా ప్రవర్తించలేదు. ఎందుకంటే ఎప్పుడు ధర్మం పట్టుకుంటూనే ఉన్నాడు తప్ప ఆ జరుగుతున్నటువంటి దాన్ని గ్రహించలేకపోయాడు. చెడ్డ కొడుకులకు లోబడి నేను కూడా సరిగ్గా ప్రవర్తించలేదు, ఎందుకంటే పుత్ర వ్యామోహంతో వాళ్ళకి అనుకూలంగానే ప్రవర్తించాను తప్ప ఈ ఆసనం మీద కూర్చుని కూడా ఇది తప్పురా అబ్బాయి అని చెప్పలేకపోయాను వ్యామోహంతో. వీటి అన్నిటి ఫలితమే నేడు కౌరవులందరికీ కూడా పోయే కాలం వచ్చింది. ధ్రువం ప్రభాస్యత్య సమీరితోపి ధ్రువం ప్రజాస్యచ్యుత గర్భిణీయా ధ్రువం దినాదౌ రజనీ ప్రణాశ తథాక్షపాదౌ చ దిన ప్రణాశ. గాలిని ఎవడు కదిలించకపోయినా అది ప్రసరిస్తుంది, అంతేగాని గాలిని ఇలా ఎవడు కూడా తీసుకొచ్చి వీచేటట్టుగా చేయడు. దాని స్వభావం అది ప్రసరిస్తూనే ఉంటుంది. అలాగే గర్భవతి అయింది అంటే కనుక ఆ గర్భవతి తగిన కాలంలో ప్రసవిస్తుంది. అలాగే పగటి ప్రారంభంలో రాత్రి నశించిపోతుంది. సూర్యోదయం అయింది అంటే కనుక చీకట్లు ఎక్కడ చీకట్లు అక్కడికి పోతాయి, అందుకని ఆ ప్రకాశం అంతా కూడా వ్యాప్తమవుతుంది. అలాగే రాత్రి ప్రారంభమైంది అంటే కనుక వెలుగంతా పోతుంది, పగలంతా నశిస్తుంది. ఇవి స్వభావ సిద్ధంగా జరిగేటువంటివే. క్రియేత కస్మాద్ అపరే చ కుర్యు విత్తం నదజ్జు పురుషా కథంచిత్ ప్రాప్త్యార్థ కాలం చ భవేదనర్థ కథం న తస్యాది తత్కుతస్యాత్. అయినప్పటికీ ఇవన్నీ తెలుసు మనకు, అయినప్పటికీ ఏం చేస్తాం, లోభంతో చెయ్యకూడనటువంటి పనులన్నీ చేస్తూనే ఉంటాం. ఇతరులు కూడా చేస్తూనే ఉంటారు. బుద్ధిమంతులు కూడా ఆర్జించిన దాన్ని దానం చెయ్యరు, అంతేగాని ఈ డబ్బు నిలబడదు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. అందువల్ల ఆర్జించినటువంటి ధనానికి ఎప్పుడయ్యా అంటే అది దానం చేసినప్పుడు, సత్పాత్ర దానం చేస్తే కనుక ఆ ధనానికి సరైనటువంటి ఉపయోగం అనేటువంటిది సిద్ధిస్తుంది, సార్థకమవుతుంది. అందువల్ల దానం భోగో నాశశ్చ తిస్రో గతయ విత్తస్య అని చెప్తారు. ధనానికి ఏమిటయ్యా అంటే మూడు గతులు ఉన్నాయి. ఏమిటది? దానం చేయడము, లేకపోతే అనుభవించడము, లేదా నశించడము. అందువల్ల ఎవడైతే దానం చేయకుండాను తాను అనుభవించకుండాను కూడబెడుతూ ఉంటాడో వాడి యొక్క ఐశ్వర్యం అంతా కూడా నశిస్తుంది. ఆ విషయం తెలిసినప్పటికీ కూడా ఆ పని చెయ్యరు ఎవరు కూడా. అవసరపడినప్పుడు ఉపయోగపడనటువంటి అర్థం ఏదైతే ఉందో అది అనర్థమే. ఆ ధనం ఎందుకు ఉపయోగపడడం లేదో, ఎలా ఉపయోగపడుతుందో అనేటువంటిది మనం ఆలోచించాలి. కథన్న భిద్యేత నచ స్రవేత నచ ప్రసిచ్చేదితి రక్షితవ్యం అరక్షమాణం శతథా ప్రకీర్చే ధ్రువం నాశోస్తి కృతస్య లోకే. ధనాన్ని దానం చేయకపోతే దాన్ని మొక్కలు కాకుండా, జారిపోకుండా, వ్యర్థం కాకుండా కాపాడుకోవాలి. అర్థానాం ఆర్జనం కార్యం రక్షణం వర్ధనం తథా అంటారు. డబ్బు సంపాదించడమే కాదు, సంపాదించిన ధనాన్ని రక్షించుకోవాలి, పెంచుకోవాలి కూడా. కాపాడుకోకపోతే అది 100 రకాలుగా చెదిరిపోతూ ఉంటుంది. చేసినటువంటి కర్మఫలం ఎప్పుడు కూడా నశించదు, మనని వెంటాడుతూనే ఉంటుంది. గతో హ్యరణ్యాదపి శక్రలోకం ధనంజయ పశ్యతి వీర్యమస్య అస్త్రాణి దివ్యాని చతుర్విధాని జ్ఞాత్వా పునర్లోకమిమం ప్రసన్నః. మరి అర్జునుడి పరాక్రమం చూడు, అరణ్యవాసంలోకి పంపించాం కదా అని ఆనందపడ్డారు వీళ్ళు. కానీ అరణ్యవాసం చేస్తూ కూడా ఇంద్రలోకానికి వెళ్ళగలిగాడు అర్జునుడు. అక్కడ 4 విధాలైనటువంటి దివ్యములైనటువంటి అస్త్రాలని పొంది ఆ ఇంద్రుడి యొక్క మహాగౌరవాన్ని పొంది మళ్ళీ ఈ లోకానికి చేరగలిగాడు. స్వర్గం హి గత్వా సశరీర ఏవా కో మానుష పునరాగంతుమిచ్చేద్ అన్యత్ర కాలోపహతాననేకాన్ సమీక్షమాణస్తు కురున్ముమూర్షున్. అసలు శరీరంతో స్వర్గానికి వెళ్ళగలిగిన వాడెవడు? శరీరంతో స్వర్గానికి వెళ్ళి తిరిగి రాగలిగినటువంటి వాడెవడు?
అది అర్జునుడికే చెల్లిందయ్యా. కాలోపహతులై మృత్యువునికి దగ్గరవుతున్నటువంటి కౌరవులందరినీ కూడా చక్కగా చూడాలనేదే అర్జుని రాకకు కారణమే ఉంటుంది. అంటే కొంతకాలంలో ఈ కౌరవుల యొక్క నాశము తప్పదు. ధనుర్గ్రాహశ్చార్జున సవ్యసాచి ధనుశ్చ తద్గాండీవం భీమవేగం అస్త్రాణి దివ్యాని జతాని తస్య త్రయస్య తేజ ప్రసహేతకోత్ర. ఆ అర్జునుడు ఎటువంటి వాడంటే సవ్యసాచి అనేటువంటి విలుకాడు, 2 చేతులతోటి బాణాలు వేయగలిగినటువంటి గొప్ప విలుకాడు. అతని యొక్క గాంధీవం ఎటువంటిది అంటే తీవ్రమైనటువంటి వేగం కలిగినటువంటి ధనుస్సు అది. ఆ అర్జునుడి యొక్క అస్త్రాలన్నీ కూడా దివ్యములైనటువంటి అస్త్రాలు. ఈ 3 కలయిక, అతడే గొప్ప విలుకాడు, అతడి యొక్క ధనుస్సు ఇంకా గొప్పది, అతని దగ్గర దివ్యాస్త్రాలు ఉన్నాయి. ఈ 3 కలిసి ఆ 3 కలయితో ఏర్పడినటువంటి తేజస్సుని అసలు ఎవడు సహించగలడు, ఎవడు ఆపగలడయ్యా? నిశమ్యతద్వచనం పార్థివస్య దుర్యోధనం రహితే సౌబలోధ అబోధయత్ కర్ణముపేత్య సర్వం సచాప్యహృష్టో అభవదల్పచేతా. అలా ఏకాంతంలో ధృతరాష్ట్రుడి మాటలన్నీ కూడా సత్యమైనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడాడు. ఆ మాటలు ధృతరాష్ట్రుడు మాట్లాడుతుంటే ఇవన్నీ కూడా ఆ శకుని విన్నాడు రహస్యంగా. ధృతరాష్ట్రుడు ఇలాగ పాండవుల్ని ప్రశంస చేస్తూ మాట్లాడుతున్నాడు అనేటువంటి మాటలన్నీ విన్నాడు. విని అతడు మళ్ళీ రహస్యంగా కర్ణ దుర్యోధన దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం అంతా వివరంగా చెప్పాడు. దాంతో ఆ మందమతి అయినటువంటి దుర్యోధనుడు చాలా బాధపడ్డాడు, గొప్ప అసంతృప్తికి కూడా గురయ్యాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఘోషయాత్రా పర్వణి ధృతరాష్ట్రఖ్యాతవాక్యే 37+200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఘోషయాత్రా పర్వం అనే ఉపపర్వంలో ధృతరాష్ట్ర భేదవాక్యము అనేటువంటి 236వ అధ్యాయం పూర్తయింది అని తెలియజేస్తూ స్వస్తి.